హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ దీన్ని మనం తో డినోట్ చేస్తాం. అసలు కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి? దాని డెఫినేషన్ ఏంటంటే ఒక ఆర్డర్డ్ పెయిర్. సపోజ్ ఒక ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి తీసుకున్నాను. ఈ ఆర్డర్డ్ పెయిర్ని టూ ఫార్మ్స్, ఒక రియల్ ఫార్మ్ ఇంకా ఇమాజినరీ ఫార్మ్ వచ్చేటట్టు కనుక రాస్తే దాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఏ కామా బిని ఏ ప్లస్ ఐబి అని చెప్పి నేను రాస్తున్నాను. సో ఏ ప్లస్ ఐబి అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్. దీంట్లో ఏ అనేది రియల్ పార్ట్, నెక్స్ట్ ఐబి అనేది ఇమాజినరీ పార్ట్. సో ఒక రియల్ పార్ట్, ఒక ఇమాజినరీ పార్ట్ ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది. ఈ కాంప్లెక్స్ నెంబర్ మనం డినోట్ ఎలా చేస్తామంటే తో డినోట్ చేస్తాం. దీంట్లో ఏ అనేది రియల్ పార్ట్, ఐబి అనేది ఇమాజినరీ పార్ట్ అని నేను చెప్పాను. ఐబిలో ఐని మనం అయోటా అని చెప్పి పిలుస్తాం. దీని వాల్యూ వచ్చేటప్పటికి స్క్వేర్ రూట్ ఆఫ్ -1, అంటే ఐ స్క్వేర్ వాల్యూ మనకి -1. నెక్స్ట్ ఈ అయోటా వాల్యూని బేస్ చేసుకొని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే ఐ పవర్ 4n 1, ఐ పవర్ 4n ప్లస్ 1 ఐ పవర్ 4n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు -1, ఐ పవర్ 4n ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -i. సో ఈ 4 కండిషన్స్ మనకి చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఐ పవర్ 4n వాల్యూ 1 ఎలా వచ్చిందో ఇప్పుడు నేను చెప్తాను. సపోజ్ నేను n వాల్యూ 1 తీసుకున్నాను, అంటే n ప్లేస్లో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 1 4, ఐ పవర్ 4, ఐ స్క్వేర్ వాల్యూ మనకి ఇక్కడ -1 అని ఇప్పుడు నేను రాశాను. ఐ పవర్ 4ని నేను ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ రాసుకుంటాను. సో ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +1. సో అలా ఇచ్చిన ఈక్వేషన్ లేదు అయోటా వాల్యూని బట్టి సపోజ్ నాకు ఐ పవర్ 27 అని చెప్పి ఇచ్చారు. సో 27 అంటే 27 అనేది 4లో డివిజిబుల్ అవ్వదు. సో నేను 4 6 24, లేదు 4 7 28. సో 28 నాకు లాంగ్ అయిపోతుంది. సో 27 కావాలి. సో నేనేం చేస్తాను, 4 6 24. సో ఐ పవర్ 4 ఇంటూ 6 ప్లస్ 27 అంటే 24కి 3 యాడ్ చేయాలి ప్లస్ 3. సో ఇక్కడ 4n ప్లస్ 3. సో 4n ప్లస్ 3 కాబట్టి దీని వాల్యూ -i అని చెప్పి నేను సింపుల్గా రాసుకోవడం జరుగుతుంది. సో ఇటువంటి కొన్ని కేసెస్లో ఈ ఫార్ములాస్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో కొన్ని ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్టర్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ అయిన ప్రాపర్టీస్ ఉన్నాయి. దాన్ని మనం ఒకటి ఇప్పుడు చూసుకుందాం. సో కాంప్లెక్స్ నెంబర్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుంటాను. ఒక కాంప్లెక్స్ నెంబరు ఏ ప్లస్ ఐబి, ఇంకొక కాంప్లెక్స్ నెంబరు సి ప్లస్ ఐడి. సో ఈ 2 కాంప్లెక్స్ నెంబర్స్. ఈ 2 కాంప్లెక్స్ నెంబర్స్లో మనకి ఫస్ట్ వచ్చే ప్రాపర్టీ z1 ప్లస్ z2 అడిషన్ ప్రాపర్టీ. సో అడిషన్ ప్రాపర్టీలో మనం ఏ ప్లస్ ఐబి ప్లస్ సి ప్లస్ ఐడి అని చెప్పి రాసుకుంటాం. దీంట్లో మనం రియల్ పార్ట్స్ని యాడ్ చేసి ఇమాజినరీ పార్ట్స్ని యాడ్ చేసి సింగిల్ దీని కింద రాసుకుంటాం. సో ఇక్కడ ఏ ప్లస్ సి ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ బి ప్లస్ డి అని చెప్పి మనం రాసుకోవాలి. సిమిలర్గా సబ్ట్రాక్షన్ కూడా. సో z1 మైనస్ z2 అయితే ఏ ప్లస్ ఐబి మైనస్ సి మైనస్ ఐడి, ఎందుకంటే ఇక్కడ మధ్యలో సింబల్ మనకి మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ఇక్కడ సింబల్ మైనస్ వస్తుంది. సో ఇక్కడ రియల్ పార్ట్స్ని మైనస్ చేస్తాం, ఇమాజినరీ పార్ట్స్ని కూడా మైనస్ చేస్తాం. ఏ మైనస్ సి ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ బి మైనస్ డి. ఇట్లా అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ 2 ప్రాపర్టీస్. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో z1 ఇంటూ z2. సో ఇక్కడ కూడా అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినట్టు రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని కూడా మనం మల్టిప్లికేషన్లో చేయాలి. ఎలా అంటే ఫస్ట్ మనం మల్టిప్లై చేయాలి. ఏ ప్లస్ ఐబి టైమ్స్ ఆఫ్ సి ప్లస్ ఐడి. సో ఇక్కడ ఫస్ట్ ఏ ఇంటూ సి, ఏ ఇంటూ ఐడి, ఐబి ఇంటూ సి, ఐబి ఇంటూ ఐడి. సో ఈ 4ని మనం మల్టిప్లై చేయాలి. సో 4ని మనం మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ సి ఏసి ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ ఐ ఇంటూ బీసీ ప్లస్ ఐ స్క్వేర్ ఇంటూ బీడి ఇలా వస్తుంది. సో ఈ ఈక్వేషన్ని కనుక మనం చూస్తే ఏసీ ప్లస్ ఈ రెండిట్లో ఐ కామన్ ఉంది. సో ఐ టైమ్స్ ఆఫ్ ఏడి ప్లస్ బీసీ ప్లస్ ఐ స్క్వేర్ వాల్యూ మనకి -1 టైమ్స్ ఆఫ్ బీడి. సో ఈ ఈక్వేషన్ మనకి z1 ఇంటూ z2 ఈజ్ ఈక్వల్ టు
ఏసీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ బీడీ ప్లస్ ఇక్కడ ఐ ఇంతమంది కామన్ తీసాం కాబట్టి ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ అని చెప్పి మనం రాసుకోవచ్చు. సో ఇలా ఈ ఇచ్చిన ఈక్వేషన్ని మనం యూజ్ చేసుకొని ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ అడిటివ్ ఇన్వర్స్. అంటే అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? అడిటివ్ ఇన్వర్స్ అంటే నెగేషన్ ఆఫ్ జెడ్ లేదు మైనస్ ఆఫ్ జెడ్. సో అడిటివ్ ఇన్వర్స్ సపోజ్ నేను జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐడి తీసుకున్నా. దానికి అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? అడిటివ్ ఇన్వర్స్ ఏంటి? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. అడిటివ్ ఇన్వర్స్ అంటే మైనస్ జెడ్. సో మైనస్ జెడ్ అంటే మైనస్ ఏ మైనస్ ఐబి. దీన్ని మనం అడిటివ్ ఇన్వర్స్ అంటాం. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్. సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. రెసిప్రోకల్ ఆఫ్ z ఏంటి? 1/z. సో 1/a ప్లస్ ఐబి. సో దీన్ని రేషనలైజింగ్ డినామినేటర్ కనుక చేస్తే a మైనస్ ఐబి బై a మైనస్ ఐబి దట్ ఈస్ ఈక్వల్ టు a మైనస్ ఐబి డివైడెడ్ బై a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ a మైనస్ ఐబి. సో దీన్ని నేను z కాంజుగేట్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ z అని చెప్పి రాస్తాను. ఈ కాంజుగేట్ ఆఫ్ z ఇంకా మాడ్యులస్ ఆఫ్ z ని ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇంకా అడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ వచ్చేది z1 బై z2. ఇందాక మనం మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ చూసాం. ఇప్పుడు డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే a ప్లస్ ఐబి డివైడెడ్ బై సి ప్లస్ ఐడి. సేమ్ ఇలా డివిజన్ వచ్చినప్పుడు రేషనలైజింగ్ ద డినామినేటర్ చేయాలి. అంటే ఇంటూ సి మైనస్ ఐడి బై సి మైనస్ ఐడి. సో ఇలా కనుక మనం చేస్తే ఈ కింద డినామినేటర్ అనే వాల్యూస్ మనకి రేషనల్ అయిపోతాయి. అంటే కాంప్లెక్స్ ఫామ్ నుంచి ఒక సింగిల్ న్యూమరికల్ ఫామ్ లోకి మనం తీసుకొస్తాం. ఇంకా పైన నార్మల్ మనం మల్టిప్లికేషన్ చేసినట్టే చేయడం. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయిన ప్రాపర్టీస్, ఆల్జీబ్రాయిక్ ప్రాపర్టీస్ అంటారు వీటిని. నెక్స్ట్ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ ఏంటంటే 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2i. నెక్స్ట్ 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2i. ఈ టూ నార్మల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనే ఫార్ములాస్ని బట్టి యూజ్ చేసి మనం చేస్తాం. నెక్స్ట్ 1/i ని మనం మైనస్ ఐ కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ. ఇది కూడా సేమ్ రేషనలైజింగ్ డినామినేటర్ పెట్టి చేశారు. సో దాని వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఐ. నెక్స్ట్ 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ. దీని వాల్యూ మనకి మైనస్ ఐ అని వస్తుంది. నెక్స్ట్ కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి? కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ని మనం సిపిఎక్స్ నెంబర్ అని కూడా డినోట్ చేయొచ్చు. సో కాంప్లెక్స్ నెంబర్ సపోజ్ ఒక కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి తీసుకున్నాను. సో z కాంజుగేట్ అంటే z పైన బార్ అని డినోట్ చేస్తాం. z బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి. ఇది z కాంజుగేట్. సో z కాంజుగేట్ అంటే z బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ z ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4i. సో నేను z కాంజుగేట్ కనుక్కోవాలి. z కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 4i అని చెప్పి నేను రాయడం జరుగుతుంది. అంటే ఈ మధ్యలో సింబల్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రాశాను. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. z ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 3i. సో దీన్ని z కాంజుగేట్ కనుక్కోవాలంటే 9 ప్లస్ 3i. సో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ కింద రాసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్లో z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 మైనస్ 4i. సో ఇప్పుడు z కాంజుగేట్ కనుక్కోవాలంటే మైనస్ 9 ప్లస్ 4i. అంటే ఈ మధ్యలో ఉన్న సింబల్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఈ రియల్ పార్ట్కి ముందున్న సింబల్స్ మాత్రం చేంజ్ అవ్వవు. సో ఇట్లాంటి కేసెస్ చాలా రేర్గా వస్తాయి. కానీ ఇటువంటి కేసు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా సమ్ని సాల్వ్ చేయాలి. లేదు ఇక్కడ ప్లస్ కనుక తీసుకుంటే ఆన్సర్ అనేది ఎంటైర్గా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ z కాంజుగేట్ అంటే కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. మనం మ్యాట్రిసెస్లో ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అనే ప్రాపర్టీ చూసాం. దాని వాల్యూ ఏ. అలానే ఇక్కడ z కాంజుగేట్ హోల్ కాంజుగేట్ వాల్యూ మనకి z. ఇది మనకి ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి z ప్లస్ z కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ z. అంటే z కాంజుగేట్. ఇప్పుడు ఈ రెండు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే z ప్లస్ z కాంజుగేట్ ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఈ ప్లస్ ఐబి మైనస్ ఐబి క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 టైమ్స్ ఆఫ్ ఏ వస్తుంది. సో ఓన్లీ మనకి రియల్ పార్ట్ ఒక్కటే ఉంది కాబట్టి దీన్ని మనం రియల్ పార్ట్ ఆఫ్ z అని చెప్పి రాయడం జరుగుతుంది.
అదే ఇప్పుడు z మైనస్ z కాంజుగేట్ అన్నాం అనుకోండి, దీన్ని మనం ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z అని చెప్పి రాస్తాం. ఎందుకంటే ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి ఈ మైనస్ అనేది ప్లస్ కింద మారిపోతుంది. సో 2 టైమ్స్ i ఇంటూ b అని చెప్పి రాస్తారు. సో 2 టైమ్స్ i ఇంటూ b కాబట్టి ఇమాజినరీ పార్ట్ వస్తుంది కాబట్టి అది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z. నెక్స్ట్ ఇలానే ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఏంటంటే z1 ప్లస్ z2 ప్లస్ సో ఆన్ zn ప్లస్ అండ్ సో ఆన్ హోల్ కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు z1 కాంజుగేట్ ప్లస్ z2 కాంజుగేట్ ప్లస్ సో ఆన్ ప్లస్ zn కాంజుగేట్ ప్లస్ సో ఆన్. అంటే ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, సమ్ ఆఫ్ కాంజుగేట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కాంజుగేట్ ఆఫ్ ఇండివిజువల్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లేదా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అని ఇప్పుడు మనం చూసుకుందాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, నేను ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ని సిపిఎక్స్ నెంబర్ అని డినోట్ చేస్తున్నాను. సో స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, లెట్ z ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అని ఒక ఫార్ములా, ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాను. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి, సో ఒక స్క్వేర్ రూట్ అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్కి స్క్వేర్ రూట్ ఇచ్చారు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. సో దీని ఫార్ములా కనుక్కుందాం. సో దీని ఫార్ములా ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ ఏ బై 2 ప్లస్ I times of square root of modulus of z minus a divided by 2 ఎప్పుడంటే b వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ z mod z ప్లస్ a బై 2 మైనస్ I టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ z మైనస్ a బై 2 ఎప్పుడు b వాల్యూ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు. సో ఈ 2 కండిషన్స్ కనుక మనం గుర్తుంచుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కండిషన్ ఏంటంటే b వాల్యూ గ్రేటర్ దాన్ 0, b వాల్యూ లెస్ దాన్ 0. ఈ 2 కండిషన్స్ ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా లేదా ఇంపార్టెంట్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ i స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ i. సో స్క్వేర్ రూట్ ఆఫ్ i మనకి ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ i బై రూట్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ i ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ i బై రూట్ 2. సో ఈ ప్లస్ రూట్ ఆఫ్ i అండ్ రూట్ ఆఫ్ మైనస్ i అనేది ఎప్పుడు వాడతామని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఎగ్జాంపుల్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3i ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 3i. సో ఇక్కడ రూట్ని కనుక మనం సపరేట్గా రాసుకుంటే రూట్ 3 ఇంటూ రూట్ i ప్లస్ రూట్ ఆఫ్ 3 ఇంటూ రూట్ ఆఫ్ మైనస్ i. సో ఇక్కడ రూట్ 3 అలానే రాసేసి రూట్ i వాల్యూ మనకి తెలుసు. సో రూట్ i వాల్యూ ఏంటి మనకి ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ i బై రూట్ 2. నెక్స్ట్ ప్లస్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ i వాల్యూ కూడా మనకి తెలుసు ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ i బై రూట్ 2. సో ఈ రెండిట్లో మనకి రూట్ 3 కామన్ ఉంది కాబట్టి రూట్ 3 ఇంటూ ఇది ప్లస్ ఆర్ మైనస్, సో మనం 1 ప్లస్ i బై రూట్ 2 ప్లస్ 1 మైనస్ i బై రూట్ 2. సో నేను టూ టైమ్స్ పాజిటివ్ కేసుని తీసుకున్నాను. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనకి రూట్ 2 ఉంది. సో రూట్ 3 ఇంటూ రూట్ 2, ఇక్కడ పైన ప్లస్ i మైనస్ i క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 ప్లస్ 1 2, దీన్ని మనం రూట్ 6 అని కూడా రాసుకోవచ్చు. సో ఇట్లా ఈ చిన్న కేసెస్లో మనం ఈ వాల్యూస్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఈక్వాలిటీస్. సో కాంప్లెక్స్ నెంబర్స్లో ఇన్ఈక్వాలిటీస్, ఈ ఇన్ఈక్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రోగ్రెషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే చాప్టర్స్లో ఈ ఇన్ఈక్వాలిటీస్ని చూస్తాం. ఏపీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీపీ, అటువంటి కొన్ని కండిషన్స్. ఇక్కడ ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ z2. ఇది ఫస్ట్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ని బేస్ చేసుకొని మనకి సెకండ్ కండిషన్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ n కాంప్లెక్స్ నెంబర్స్, సమ్ ఆఫ్ n కాంప్లెక్స్ నెంబర్స్ సో ఆన్ zn ప్లస్ అండ్ సో ఆన్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ z2 అండ్ సో ఆన్ మాడ్యులస్ ఆఫ్ zn అండ్ ప్లస్ సో ఆన్. సో సమ్ ఆఫ్ modulus of sum of all complex numbers is equal to is less than or equal to
ఇండివిజువల్ సమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సపోజ్ ఒక కాంప్లెక్స్ నెంబర్ మనకి ఇలా ఇచ్చారు, z ప్లస్ 1/z ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఒక వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు మనల్ని మాడ్యులస్ ఆఫ్ z ఏ లిమిట్లో అంటే ఏ రేంజ్ మధ్య ఉంది అని కనుక్కోమంటారు. సో అప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే -a ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ 4/2 less than or equal to z less than or equal to a plus square root of a square minus 4 divided by 2. ఈ ఫార్ములా. సో ఈ ఫార్ములా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ వాల్యూ ఒకటి గుర్తుంటే లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్గా మనకి గుర్తుంటుంది. ఇక్కడ సింబల్ ఏంటి అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఈ రెండు మాత్రమే డిఫర్గా ఉంటాయి. నెక్స్ట్ ఎప్పుడైనా ద లీస్ట్ వాల్యూ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ అని కనుక మనకి మెయిన్స్ క్వశ్చన్లో ఎక్కువగా ఇది అడుగుతారు. ద లీస్ట్ వాల్యూ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ మాడ్యులస్ ఆఫ్ z మైనస్ ఏ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ z మైనస్ బి ఈజ్ అని చెప్పి అడుగుతారు. ద వాల్యూ ఏంటంటే ఏ మైనస్ బి అండర్ మాడ్యులస్ కండిషన్ అని చెప్పి మనం రాయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.